వర్గీకరణ జరుగుతుంది అనే విషయాన్ని అయితే మనం అందరం గుర్తుంచుకోవాలి. వర్గీకరణ జరుగుతుంది కంపల్సరీ. ఇప్పుడు జడ్జిమెంట్ మీద పూర్తి క్లారిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందులో 2-3 రకాల అభిప్రాయాలు జడ్జిమెంట్ ద్వారా కొంతమంది నిపుణుల ద్వారా తెలుసుకున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. ఆ విషయాలు మనం చర్చించుకుందాం. ఇప్పుడు నేను చెప్తాను. సో అయిన తర్వాత ఈ వర్గీకరణ జరిగితే ఎట్లా జరగాలి, ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్కలు ఇవి కూడా సరైనటువంటి పద్ధతిలో లేవు. అన్నీ కూడా తప్పుడు లెక్కలు ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని జనాభా లెక్కలు అన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అనే పేరు మీదనే జనాభా తీసుకున్నట్టు సేకరించారు, కానీ కులాల వారీగా జనాభా తీసుకోలేదు. రెండో ప్రధాన అంశం ఏంటంటే, మన కులాల వారీగా జనాభా తీసుకున్నప్పటికి కూడా మన కులం మనం చెప్పుకోవడానికి అవసరమైనటువంటి ప్రామాణికమైనటువంటి సర్టిఫికెట్ మనకి ఇవ్వలేదు. ఇట్లా ఇవ్వకపోవడం వల్ల చాలా కులాలన్నీ కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు కూడా మనకు అవసరమైనటువంటి దళితులు అన్నప్పుడు అందరు దళితులే, మాల కానీ మాదిగ కానీ నేతకాని కానీ గోసంగి కానీ దక్కలు కానీ బుడదంగం కానీ ఎవరైనా దళితులమే అన్నప్పుడు అందరూ వివక్షతను ఎదుర్కొంటున్నారు. అందరూ కూడా అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నప్పుడు మరి ఏది తీసుకున్నా కానీ వాళ్ళకు వచ్చే అవకాశాలు కావచ్చు, ఉండేటువంటి ప్రయోజనాలు అన్నీ కూడా సమానం ఉండాలి. అట్లా కాకుండా కొంతమందికి తహసీల్దార్ ఇవ్వడం, కొంతమందికి ఆర్డీఓ ఇవ్వడం, ఇంకా కొంతమందికి కలెక్టర్ ఇవ్వడం అనేటువంటిది చాలా వివక్షతో కూడుకున్నటువంటిది. ఇట్లా చేయడం వల్ల మన కులాలలో ఎక్కువ మంది సంచార జీవనం చేసేటువంటి కులాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ కులాలన్నీ కూడా చదువుకు దూరం అయిపోయింది. కాబట్టి వాళ్ళు పై అధికారి దగ్గరికి, అంటే ఆర్డీఓ పరిధిలోకి వెళ్ళి సర్టిఫికేట్ పొందేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు ఆ సర్టిఫికేట్ తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొని ఇవాళ విధి లేని పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో మాదిగ సర్టిఫికేట్, మరికొన్ని ప్రాంతాల్లో మాల సర్టిఫికేట్లు తీసుకున్నారు. చాలా కులాలు అట్లనే ఉన్నారు. సో వాళ్ళు అధికారులు కూడా ఇవాళ చాలా పొరపాటు చేసిండ్రు, తప్పు చేసిండ్రు. అధికారి కూడా ఏ సర్టిఫికేట్ ఎవరికి ఇవ్వాలనో వాళ్లకు ఎంక్వైరీ చేయడానికి జీవో నంబర్ 58 ఉన్నది. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ కావడానికి వాళ్లకు 16 యాక్ట్ ఉన్నది. 1993లో వచ్చినటువంటి 16 యాక్ట్ ఉన్నది. వీటన్నిటి ఆధారంగా తీసుకోవాలి. కానీ వాళ్ళు ఏమో ఆఫీస్ రూమ్లో కూర్చుండి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఇవ్వడం, అదేవిధంగా మిగతా ఉపకులాల పేరు మీద సర్టిఫికేట్లు ఇవ్వాయా అంటే ఈ కులం ఏందో మాకు తెలియదు కదా, ఈ కులం ఏందో మాకు తెలియదు, మీకు మాల కానీ మాది కానీ కావాలంటే ఇస్తామని చెప్పేసి అట్లా చాలా కులాలు ఈ 2 సర్టిఫికేట్లు తీసుకొని ఇలా వాళ్ళ కులాన్నే కర్మరు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఆ కులాలన్నీ కూడా మళ్ళీ మాలతో మాదిగతో కలిసి ఉంటాయా అని అంటే ఎక్కడ కలవరు. సర్టిఫికేట్ మాత్రం వాళ్ళకి 2 ఉంటాయి, కానీ వాళ్ళు మళ్ళీ ఆ కులంతో ఏ రకమైనటువంటి సంబంధాలు పెట్టుకోరు. వివాహ సంబంధాలు ఉండవు, ఏ విధమైనటువంటి బంధుత్వాలు కూడా ఉండవు. కానీ ఈ సర్టిఫికెట్లు తీసుకోవడం వల్ల ఈ మాల మాదిగ కులాల జనాభా పెంచినాం తప్పితే మళ్ళీ మన కులాల ఉనికిని కోల్పోయినాం. ఇట్లా చూస్తే మనకేమైంది అంటే జనాభా రికార్డులో చూస్తే మళ్ళీ ఈ 2 కులాల జనాభానే కనబడుతుంది మనకు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మాంగు కులం ఉన్నది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, లక్షల మంది ఉంటారు. వాళ్ళంతా మాదిగ సర్టిఫికేట్ తీసుకున్నాడు. అప్పుడు కృష్ణ మాదిగ ఏం చేసిండు, వీళ్ళంతా మాదిగలే అని చెప్పేసి అందరికీ సర్టిఫికేట్లు ఇచ్చేసిండు. మహారు కులస్తులందరూ కూడా మహారాష్ట్ర బార్డర్లో ఆదిలాబాద్ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా లక్షలాది మంది మాల సర్టిఫికేట్ తీసుకున్నారు. మరి అదేవిధంగా మా నేతకాని సోదరులు కూడా చాలా మంది మాల సర్టిఫికేట్ తీసుకున్నారు, మహార్ సర్టిఫికేట్ తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళతో వీళ్ళకి ఏమైనా రిలేషన్ ఉంటుందా అంటే ఏముండదు. సో ఇట్లా మన ఉపకులాలు చాలా నష్టపోయినాయి. ఉపకులాలు అనేటువంటి పదం కూడా చాలా పొరపాటు. ఇది ఏంటంటే వాళ్ళు మనకు అంటించినటువంటి ఒక రోగం ఇది. ఈ ఉపకులాలు అనే పదం ఎట్లా అంటే ఈ దండోర ఉద్యమం సమయంలో ఇక్కడ మనకిచ్చినటువంటి కులాల జాబితా ఏదైతుందో అప్పుడు ఏర్పాటు చేసినటువంటి 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి గజెట్ ఆధారంగా 4 కేటగిరీలుగా వీళ్ళు డివైడ్ చేశారు. ఏ కేటగిరీ, బి, సి, డి కేటగిరీలు. ఇందులో ఒక్కొక్క కేటగిరీలో మనకు ఏ కేటగిరీకి వచ్చి 1% రిజర్వేషన్ ఇచ్చిండ్రు,
బి కేటగిరీకి వచ్చి 7% రిజర్వేషన్ ఇచ్చిండ్రు, సి కేటగిరీలో 6%, డి కేటగిరీలో 1% ఇచ్చిండ్రు. ఇక్కడ ఈ బి కేటగిరీలో ముఖ్యంగా మాదిగ కమ్యూనిటీ ఏదైతే ఉందో 32 నంబర్లో ఉన్నటువంటి మాదిగ కమ్యూనిటీ పాపులేషన్ పరంగా ఎక్కువగా ఉన్నది కాబట్టి వాళ్ళు ఆ యొక్క గ్రూప్ను డామినేట్ చేస్తూ మిగతా కులాలన్నీ కూడా మా ఉపకులాలని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది ఈ దండోర ఉద్యమంలో. అదేవిధంగా ఈ మాల కమ్యూనిటీ ఏదైతే ఉందో ఈ సి కేటగిరీలో ఉన్నటువంటి మాల కమ్యూనిటీ ఆ కేటగిరీలో ఉన్నటువంటి మిగతా 24 కులాలను మా ఉపకులాలని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా గమనించిన విషయం ఏంటంటే ఉపకులాలు అనేటువంటి వర్డ్ ఎవరు కూడా మాట్లాడద్దు అనేటువంటిది ఇలా ప్రభుత్వానికి కానీ సమాజానికి కానీ చెప్పాలి. ఇలా మనం అన్ని పేపర్లు చూసాం, ఇలా ఉపకులాల విజయం అని చెప్పేసి ఇచ్చింది. సో ఏదేమైనా ఉపకులాలుగా వాళ్ళు పెట్టింది కాబట్టి అదే విధంగా సమాజం అర్థం చేసుకుంటుంది కాబట్టి మనం ఆ పేరును కంటిన్యూ చేస్తూ మన ఆర్గనైజేషన్ కూడా అదే పేరు పెట్టడం జరిగింది. దాని కింద కూడా మనము మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే వెనుకబడ్డటువంటి దళిత కులాలుగా ఇలా బీసీల్లో ఎంబీసీలను ఎట్లయితే గుర్తించిండ్రో ఎస్సీలలో కూడా ఎస్సీలుగా గుర్తించాలని చెప్పేసి మనము ఉద్యమం చేస్తూ ఉన్నాము. ఇలా ఈ రకంగా డివైడ్ చేసి ఉపకులాల పేరు మీద మాల ఉపకులాలు మాదిగ ఉపకులాలు అనేటువంటిది ఇలా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇది ఇప్పటి వరకు కూడా మనము జనరల్గా మీటింగ్కి వస్తున్నాము పోతున్నాం కానీ పూర్తి అవగాహన సమగ్రమైనటువంటి వివరణ అంతా కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా ఎందుకంటే ఇలా ఈ 2 కులాలు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఈ 2 కులాలు చెప్పిన దాన్నే నమ్ముకుంటూ వాళ్ళ మాటను వినుకుంటూ ఇలా మిగతా కులాలను అన్యాయం చేసేటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇలా ఉపకులాలు అంటే ఏంటిది, దాని అర్థమైంది, రిజర్వేషన్ ఎట్లా సాగినాయి అనేటువంటి దాన్ని మనం ఇలా పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఇక్కడ మాల ఉపకులాలు మాదిగ ఉపకులాలు అనేటువంటి వేరియేషన్ ఉండద్దు. ఫస్ట్ అందరూ కూడా వెనుకబడ్డ దళిత కులాలు. ఇక్కడ మనం ఇలా ఎస్సీ వర్గీకరణ జరిగే అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఏం డిమాండ్ చేస్తున్నామంటే అయ్యా ఇప్పటి వరకు కూడా ఇలా కులం అనే దానికి ప్రాతిపదిక కుల సర్టిఫికేట్, ఆ కుల సర్టిఫికేట్ పొందడంలో అన్ని కులాలు ఇలా వెనుకబడ్డ దళిత కులాలు అన్ని అన్యాయానికి గురైనాయి కాబట్టి ముందుగా వాళ్ళందరికీ కుల సర్టిఫికేట్లు ఎంఆర్ఓ ద్వారా ఇవ్వాల. ఫస్ట్ ఎంఆర్ఓ ద్వారా ఇచ్చి ఎవరి కుల సర్టిఫికేట్ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే కొంతమంది వేరు కులాల సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. ఇక్కడ మాదిగ సర్టిఫికేట్ కావచ్చు ఇంకో కులం సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. వీళ్ళందరినీ కూడా ఒక సర్వే నిర్వహించి ఆంథ్రోపాలజికల్ సర్వే నిర్వహించి ఎవరి కుల ధృవీకరణ పత్రం వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ కులగణన ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిరు, వాళ్ళ అజెండాలో కూడా అదే పెట్టుకున్నారు. కాబట్టి మరి ఈ కులగణన చేసిన తర్వాతనే కుల సర్టిఫికేట్ ఎవరిది వాళ్ళకి ఇవ్వాలి, రెండోది కులగణన చేయాలి. ఎవరి కుల జనాభా ఎంత ఉన్నదని తేల్చిన తర్వాత దీంట్లో మళ్ళీ ఏ వర్గం వెనుకబడ్డది, ఎవరు ముందున్నారు అనేటువంటి దాన్ని కూడా తీసుకొని వాళ్ళ స్థితిగతులు ఇలా సుప్రీంకోర్టు కూడా క్లియర్గా ఇలా మనకు మెన్షన్ చేయడం జరిగింది. జడ్జిమెంట్ కాపీలో కూడా ఇక్కడ మనం చూడొచ్చు, పక్కా డేటాతోనే వర్గీకరణ చేపట్టాలి. ఎవరో ఒక నాయకుడు చెప్పిండనే ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్నామనో ఇలా వర్గీకరణ ఇలా అమలు అయిందనే తీర్పు రాగానే మేమే ఫస్ట్ దీన్ని అమలు చేస్తాము, రేపే దీన్ని ఆర్డినెన్స్ తెప్పిస్తాము, ఇప్పుడు వచ్చిన ఉద్యోగాలలోనే వీళ్ళకు ఇప్పుడు వర్గీకరణ అమలు చేస్తాము అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇది రాజకీయ నిర్ణయమో లేకపోతే అప్పటికప్పుడు ఆగమాగంలో తీసుకునేటువంటి నిర్ణయం కాదు. ఇది కొన్ని లక్షలాది మంది ఇలా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి న్యాయం జరగడం కోసం ఇలా 30 ఏళ్ళుగా మనందరం కూడా పోరాటం చేసిన ఫలితంగా ఈరోజు ఈ తీర్పు వచ్చింది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఇప్పుడైనా మనం అందరం కూడా అన్ని కులాలం వెనుకబడ్డ దళిత కులాలం అందరం కూడా ఏకతాటి మీద ఉండి ఇలా మా కులం ఇంతుంది మా కులం ఉంటుంది ఇట్లా ఉండొచ్చు, ఎంతున్నా కానీ ఇప్పటి వరకు ఆ గుర్తింపు రాలే. ఇలా ఒక్క కులంగా గుర్తించబడితే మిగతా కులాలన్నీ కూడా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కులం ప్రాధాన్యత ఉన్నది. ఇలా ఆదిలాబాదు లేకపోతే పెద్దపల్లి నియోజకవర్గంలో నేతకాని ఉండొచ్చు, ఇలా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మాదాసికి ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది, ఇంకొక నిజామాబాద్ జిల్లాలో గోసమి కుల ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది, ఇంకో చోట బుడగదంగం ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది.
ఇట్లా ఏ కులానికి ఆ కులం ప్రాధాన్యత కలిగి ఉన్నది. ఇంకా ప్రాధాన్యత లేని కులాలు కూడా చాలా ఉన్నాయి. చాలా దీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కులాలు కూడా ఉన్నాయి. వాళ్ళ గురించి ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఉన్న కులాలు ఎక్కడో ఒక డామినేట్ చేసుకుంటుండొచ్చు, కానీ లేని కులాల సంగతి ఏంది? ఇలా వర్గీకరణ ఉద్దేశమే లేనుల గురించి ఏం చేయాలనే దాని గురించే వర్గీకరణ. ఇలా మాలమాదిగల పంచాయతీ కాదనే విషయాన్ని ఇలా గుర్తించాలి. ఇలా వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటారు, ఇది మాదిగల విజయం. మాదిగల విజయం ఎట్లయితుందా? ఇక్కడ 12% మేము ఉన్నాము, తెలంగాణలో మాదే సంఖ్య ఎక్కువ అన్నప్పుడు నీకు వర్గీకరణ ఎందుకు? ఇలా నువ్వు రాజకీయంగా నువ్వే ఉన్నావు, ఉద్యోగాలలో నువ్వే ఉన్నావు, ఇలా మంత్రులు నువ్వే ఉన్నావు, ఇలా శాసించే పరిస్థితులను ఉన్నావు, నీకు వర్గీకరణతో ఏం అవసరం? నువ్వు వర్గీకరణ ఉద్యమం స్టార్ట్ చేసినాడు ఎవరి కోసం అని చెప్పినావు నువ్వు? నా కోసం కాదు, నా కడుపు నిండింది సరిపోదు, నా దాంట్లో మా డక్కలోళ్ళు ఉన్నారు, మా చిందోళ్ళు ఉన్నారు, మా బుడగజంగాలు ఉన్నారు, మా మోచోళ్ళు ఉన్నారు, సంగరోళ్ళు ఉన్నారు, మాదాస్కురోళ్ళు ఉన్నారు, ఏమన్నా ఇలా భిక్షాటం చేసుకుంటూ సంచారం చేసుకుంటూ తిరుగుతున్నారు, వాళ్ళని ఎవరు చూడాలని చెప్పేసి వాళ్ళందరి పేరు చెప్పి ఇవాళ వర్గీకరణ దండోర ఉద్యమం చేస్తే మేమందరం కూడా ఇవాళ రాత్రనక పగలనక కొన్ని ఏళ్ళు ఇవాళ నీ ఎంబడ తిరిగినాం. ఇలా అదే దండోర ఉద్యమం ఉపకులాలు లేకపోతే ఇలా మేము అదో ఇదో చిన్నదో పెద్దదో వృత్తులు చేసుకుంటే వచ్చిన రూపాయి నుంచి ఇలా వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టి ఇలా దండోర ఉద్యమాన్ని నడిపిన చరిత్ర ఉపకులాలది. కాబట్టి ఇలా ఉపకులాలు సాధించిన విజయం మాత్రమే ఈ ఎస్సీ వర్గీకరణ. ఈ వర్గీకరణ తీర్పు వచ్చింది కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ ఇష్యూ మీద కాదు. ఈ విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2000 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయక ముందే 1996లో పంజాబ్ హర్యానాలో అక్కడ ప్రభుత్వం అమలు చేసింది. అక్కడ అమలు చేసిన క్రమంలో అక్కడ కూడా ఏం జరిగింది? అక్కడ ఉన్నటువంటి ఈ ముజహబీలు, తర్వాత ఈ ఇంకొక కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీస్, 2 కమ్యూనిటీస్ కూడా తీవ్ర దళితుల్లో ఉన్నటువంటి ఈ కులాలు అన్యాయానికి గురవుతున్నాయి అని చెప్పేసి అక్కడ ప్రభుత్వం వాళ్ళకి సపరేట్ కేటగిరేషన్ పెట్టి వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చింది. దీన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ ఇంకొక దావేందర్ సింగ్ అనేటువంటి వ్యక్తి దీన్ని సవాల్ చేస్తూ అక్కడ హైకోర్టులో కేసు వేసిండు. సో 96 నుంచే అక్కడ అమలు జరుగుతూ ఉన్నది. ఇక ఆ కేసు వేసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అమలు జరుగుతూ ఉన్న క్రమంలో 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. ఇక్కడ ఎస్సీ వర్గీకరణ చేసిన సందర్భంలో ఇక్కడ మరి ఒక మాల వర్గానికి చెందినటువంటి ఒకరు దీని మీద ఇది రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విరుద్ధము, ఇది చేయడానికి లేదు, ఆర్టికల్ 341 సవరణ లేకుండా ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసే అవకాశం లేదని చెప్పేసి వాళ్ళు కేసు వేస్తే సుప్రీంకోర్టు ఏం చేసింది? ఇది కరెక్టే అని చెప్పేసి ఇది పార్లమెంట్లో చట్టం చేయాలని అప్పుడు ఈ కేసును కొట్టేసింది. 2004 సంవత్సరంలో ఈ కేసును కొట్టివేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని 2010లో పంజాబ్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వర్గీకరణను అక్కడ కూడా ఆ హైకోర్టు కొట్టేయడం జరిగింది. దీంతో 2010లో అక్కడ ఉన్నటువంటి పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. 2010 నుంచి సుప్రీంకోర్టులో ఆ కేసు నడుస్తున్న కారణంగా అది ఛాలెంజ్గా తీసుకొని పంజాబ్ ప్రభుత్వం ఆ కేసును కొట్లాడితే 2020లో అది బెంచ్కొచ్చింది, సుప్రీంకోర్టు బెంచ్కొచ్చింది. బెంచ్కొస్తే అప్పుడున్నటువంటి 5 సభ్యుల బెంచు, 5 న్యాయమూర్తుల బెంచు ఇది నిజంగా ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ఈ ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది చేయవలసిందే. ఎందుకంటే ఎవరైతే దళితుల్లో అత్యంత వెనుకబడ్డ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలంటే కేటగిరైజేషన్ చేయవలసిందే అని తీర్పునివ్వడం జరిగింది 2020లో. 2020లో ఆ రకమైనటువంటి తీర్పు, అంటే ఇట్లా దళితులను కేటగరైజేషన్ చేస్తే ఈ దళితులందరూ ఒకటే సజాతి వాళ్ళు కాబట్టి వీళ్ళను విడదీసే ప్రయత్నం చేస్తున్నారని కొంతమంది కోర్టులో వాదనలు వినిపించారు. కానీ అది కాదు. ఏదైతే ఆర్టికల్ 14 ప్రకారంగా రైట్ టు
ఈక్వాలిటీ ఏదైతే ఉందో, అందరికీ సమానత్వ హక్కు ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే వర్గీకరణ చేస్తేనే అందరికి సమానత్వానికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దళితుల్లో అన్ని కులాలు ఒకే రకంగా లేరు. ఏ కులం కూడా ఆ కులం అన్ని కూడా ఇండిపెండెంట్ కులాలు, ఎవరు కూడా డిపెండెంట్ క్యాస్ట్ కావు అని చెప్పేసి అప్పుడు ఆ తీర్పులో చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. ఎందుకంటే ఇందులో అందరూ కూడా దళితులు అనగానే మనం అందరం కూడా ఒక విషయం తెలుసుకోవాలి. ఇలా దళితులుగా గుర్తించబడ్డము, షెడ్యూల్లో పెట్టబడ్డము అని అంటే ఇలా మనంగా ఇలా చేసుకున్నది కాదు, ఇలా మనం కావాలని కోరుకున్నది కాదు. ఏదైతే రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచిన విధంగా అంటరానితనాన్ని, వివక్షతను సమాజం నుంచి ఎవరైతే ఎదుర్కొంటున్నారో వీళ్ళందరినీ కూడా దళితులలో పెట్టాలని చెప్పేసి ఆ రోజు చేసినటువంటి ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా జాబితాను రూపొందించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంటుంది. అది ఆర్టికల్ 341. అంటే ఎవరు వివక్షతను ఎదుర్కొంటారో వాళ్ళందరిని తీసుకొచ్చి ఆ షెడ్యూల్లో పెట్టండి. అట్లా పెట్టిన కులాలే వీళ్ళందరినీ మన అంబేద్కర్ పెట్టమని చెప్పలే, మానకృష్ణ పెట్టమని చెప్పలే, మన కులపోలు పెట్టమని చెప్పలే. ఎవరైతే ఊరుకు దూరంగా ఎవరైతే వివక్షతను ఎదుర్కొంటున్నారో అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు వీళ్ళని గుర్తించి తీసుకొచ్చి ఇందులో పెట్టడం జరిగింది. అంతేగాని మాల ఉపకులాలు, మాదే ఉపకులాలు, వీళ్ళు మాతోని బతుకుతారు, మా మీద డిపెండ్ అవుతారు. మన దాంట్లో మన ఇంట్లో కూడా చాలా మంది శాఖలలో వచ్చి బట్టలు వింటారు. మన ఉపకులమ్మ వాళ్ళు కాదు కదా, వాళ్ళు వృత్తి చేసుకుంటారు, దానికి మనం డబ్బులు ఇస్తున్నాం, అది కాదు. సో కాబట్టి మనం అందరం దీని మీద పూర్తి అవగాహనతోటి ఉండాలి. ఇవన్నీ కూడా ఇందులో ఏమైపోయినాయి అంటే మరి కొంత జనాభా పరంగా ఎక్కువ ఉన్న కులాలు ఇలా ఈ కులాలలో చేర్చినప్పుడు అన్ని కులాలను కూడా జనాభా పరంగానో ఇంకే పరంగానో చూడలేదు. అందులో 10 మంది ఉన్నా సరే వాడు వివక్షతను ఎదుర్కొంటున్నాడు అంటే ఇలా పెట్టుడే. 100 మంది ఉన్నా సరే మేము ఇంతమంది ఉన్నాము అంతమంది ఉన్నాము కాదు. మనం ఇప్పుడు మన దాంట్లో కూడా ఎక్కువ మంది ఉన్నారు, కానీ ఎవరికి వాడే ఏమన్నా తీరి ఉండట్లా వీళ్ళందరూ దూరం అయిపోయారు. ఒక్కొక్క కులంలో ఒక్కొక్క కులం వెళ్ళిపోయాడు. అట్లా కాకుండా ఇవాళ అట్లా వెళ్ళిపోవడం వల్లనే ఉన్న కొన్ని కులాలు, 1-2 కులాలు పూర్తిగా వాళ్ళు జనాభా సంఖ్యను ఎక్కువ ఉన్నదని చెప్పి చూపించుకుంటూ ఇలా ప్రభుత్వాల మీద డామినేషన్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఆ రకమైనటువంటి ఆ డామినేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ పరంగా అన్ని అవకాశాలు ఈ డామినేషన్ చేసే కులాలకే వెళ్ళిపోతున్నాయి. ఇలా రిజర్వేషన్ల ఉద్దేశం ఏంటి? ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకు ఒక సపరేట్గా ఒక పక్కకు ఒక బెంచ్ వేసి కూర్చుని వానికి సపరేట్గా పెట్టడం. అదే లైన్లో నిలబడిపోతే వానికి అందది. లాస్ట్ దాకా వచ్చేవరకు వానికి ఏముండదు. అయ్యా వానికి కొంచెం చేతగానే ఉన్నాడు, వాళ్ళకి చెయ్యి ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు, పక్క పంట కూర్చుని వానికి ఒకటి వేస్తే వాడు తింటాడు. లేకపోతే ఇంత దూరం వచ్చినా కానీ ఆయనకు దొరకదు. అదే రిజర్వేషన్. అట్లా రిజర్వేషన్లు ఇవ్వడం వల్లే దళితులకు ఒక కేటగిరీ ఇలా రాజకీయంగా, విద్యా, ఉద్యోగాల్లో వచ్చింది. ఇందులో కూడా దళితుల్లో కూడా మళ్ళా దళితులుగా మన కులాలు ఉన్నాయి. దళిత్ అమాంగ్ ద దళిత్ అట్లా ఉండి ఇలా వాయిస్ లేని కులాలుగా మిగిలిపోయినాయి. కాబట్టి ఇలా మన పక్షాన ఇలా వాయిస్గా నిలబడ్డది సుప్రీంకోర్టు మాత్రమే. సుప్రీంకోర్టు ఇలా మనం అందరం రుణపడి ఉండాలి. ఆ 7 జడ్జిలను ఇలా మనం అందరం కూడా పూజించవలసిన అవసరం ఉన్నది. ఈ వచ్చినటువంటి రిజర్వేషన్ల వర్గీకరణ తీర్పు లోపల చాలా స్పష్టమైనటువంటి డేటా అంతా కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద పూర్తి అవగాహన చేసుకోవాలి. ఇలా మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా ఇలా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇప్పటికైనా మానుకోవాలి. ఇలా మాదిగల విజయం అని, మాదిగలకు అందరికి కూడా మాకే పూర్తి ఫలాలు అందాలని, ఇది మాలలకు వ్యతిరేకం కాబట్టి మేము దీన్ని ఖండిస్తూ మేము ఇలా పోయి మళ్ళా జంతర్ మంతర్ దీక్షలు చేస్తాం, మళ్ళీ దీని మీద కేసు వేస్తాం. ఇట్లాంటి అన్ని చేయడం వల్ల ఇది మాల మాదిగల పంచాయతీ అనేటువంటిది ఇక్కడ మరి సమాజంలో ప్రచారం చేస్తున్నారు. ఇలా మాల మాదిగల పంచాయతీ కాదు. ఎవరు ఎంతున్నారో వాళ్ళకి అంత రావాలి, మేమెంతనో మాకంతా.
కాబట్టి శాస్త్రీయంగా ఎస్సీ వర్గీకరణ జరగాలి. గతంలో చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ అనేది ఒక ఫ్రాడ్. ఇది మనకు తీవ్ర అన్యాయం చేసినటువంటి వర్గీకరణ. 2000 నుంచి 2004 సంవత్సరంలో ఇప్పుడు చెప్తా ఉన్నారు, సార్ చెప్పినట్టుగా 40,000 ఉద్యోగాలు ఇచ్చిర్రు, అప్పుడు వచ్చినాయి, మాదిగల ఉపకులాలు లబ్ధి పొందిరు అని చెప్పినావు. మరి ఎవరికి ఎంతమంది లబ్ధి జరిగింది అనేటువంటిది నీ లెక్క తీయాలి కదా, ఏ కులం ఎంత బాగుపడ్డదని చెప్పాలి కదా. అవి చెప్పకుండా మాకు 40,000 ఉద్యోగం మీకొస్తే మేము సపోర్ట్ కొట్టాలనా? మేమేం చేయాలి మరి? మా కులాల గురించి, మా డక్కల గురించో, మా సింధు గురించో, మా మోచి గురించో, ఎవరి గురించో ఎవరు మాట్లాడినరు? ఒక్క వేదికలన్నా మాట్లాడే అవకాశం ఎవరైనా ఇచ్చిర్రా? మా నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నాడా మాట్లాడడానికి? ఇలా మొన్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మన పోరాటాన్ని గుర్తించి ఇలా ఉపకులాలు అనేటువంటి ఒక వాయిస్ కంటిన్యూస్గా తిన్నా తినకున్నా పండుకున్నా లేకున్నా ఎవరొక రూపాయి ఇవ్వకున్నా ఇలా కంటిన్యూస్గా చేసుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ కులాల వాయిస్ నిలబెట్టింది కేవలం ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి మాత్రమే. ఇలా తిరగని ఇల్లు లేదు, తొక్కని బండ లేదు, ఎక్కని ఇల్లు లేదు. ఏ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ పగలనక రాత్రనక తిరుగుతూ ఇలా ఇక్కడే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ వాయిస్ను తీసుకొస్తే ఇప్పుడు ఇలా ప్రతి మాదిగ కానీ మాల కానీ ఏ రాజకీయ పార్టీ అయినా ఉపకులాల గురించి మాట్లాడే పరిస్థితి కల్పించింది ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి. కొన్ని కూడా సంఘాలుగా ఏర్పడవచ్చు, కానీ బలమైన వాయిస్ను కంటిన్యూస్గా తీసుకుపోతున్నది ఇలా నిస్వార్థంగా. ఈ కులాల వాయిస్ అనేటువంటిది ఎక్కడ కూడా ఒక కులానికి పరిమితం కావద్దు. ఇలా నా కులం గురించి నేను మాట్లాడుకుంటే పరిస్థితి కాదు. అట్లా చేయడం వల్ల ఇలా ఆ కులం మాత్రమే బాగుపడుతుండొచ్చు, అది ఎన్నడో ఒక రోజు మళ్ళీ దాన్ని దెబ్బ కొడతారు. కానీ ఇలా అన్ని కులాలు ఐక్యంగా ఉంటే ఇందులో ఏ కులానికి అన్యాయం జరిగినా మిగతా కులాలు ఇలా ఒక చీమలలాగా, ఒక తేనెటీగల్లాగా ఎంబడబడి కలిసి మిగతా వాళ్ళని ఇలా ఆ కులాలను రక్షించి ఇలా తీసుకొచ్చే ప్రయత్నమే ఇలా ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి చేస్తున్నది. చిన్న కావచ్చు, ఇలా మన వెనుక ఏ కేంద్ర ప్రభుత్వాలు లేవు, ఏ మంత్రులు లేరు, కోట్ల రూపాయలు మనకు ఒకటిచ్చిన లేడు, రూపాయి కూడా ఇవాళ ఏ సంఘం నుంచి తీసుకున్నది లేదు. ఇలా మనకు ఒక ఉద్యోగిగా ఉంటూ వచ్చిన 10 రూపాయల్లో 5 రూపాయలు ఇలా సంఘానికి పెడుతూ ఇలా మనందరినీ ఒక చోటుకి తీసుకొచ్చి ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇలా మన దాంట్లో కూడా కొంతమంది ఉద్యోగులు ఉన్నారు, వ్యాపారులు ఉన్నారు, చిన్న చిన్న లీడర్లు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలా ఇప్పటికైనా ముందుకు రావాలని మేము కోరుతా ఉన్నాం. ఇలా ఈ వాయిస్ లేకపోతే రేపు ఈ కులాలు కూడా కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మిత్రులారా, దీన్ని గమనించండి. కులాల పేలినేటువంటి అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడైనా కానీ ఇలా ఒక మంచి అవకాశం వచ్చింది, ఎస్సీ వర్గీకరణ జరగాలి. అది కులగణన జరిగిన తర్వాతనే జరగాలి. వాళ్ళు చెప్తున్నారు, ఇలా నేను మీడియాలో కూడా చూస్తా ఉన్నా, గతంలో జరిగింది ఉన్నాయి కదా, ఇంకెందుకు ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి కదా, దాని ప్రకారమే చేయాలంటారు. ప్రభుత్వం దగ్గర ఏం లెక్కలు ఉన్నాయి? గతంలో జరిగిన దాని వల్ల ఎవరికి లాభం జరిగింది అవన్నీ చూడవా? సుప్రీంకోర్టు ఇలా నీకోసమే ఇచ్చిందా తీర్పు? ఇలా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వెనుకబడ్డ దళితులను దృష్టిలో పెట్టుకొని ఎవడైతే ఈ బలమైనటువంటి పరుగు పందెంలో ఎవడైతే వెనుకబడ్డాడో వాడిని ముందుకు తీసుకురావడం కోసమే ఇలా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆర్టికల్ 341 ప్రకారంగా రాజ్యాంగ సవరణ చేయడం అనేటువంటిది అంత ఈజీ ప్రక్రియ కాదు. కాబట్టి అందులోనే వెనుకబడ్డ కులాలకు న్యాయం చేయాలనేటువంటి ఒక సామాజిక న్యాయ సూత్రాలు ఉన్నటువంటి ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4) క్లాజ్ ప్రకారంగా వెనుకబడ్డ దళితులను వాళ్ళని సపరేట్ కేటగరైజేషన్ చేయాలని చెప్పేసి ఇలా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఇలా కృష్ణమాదిగా ఒక కాని పనిని ముందేసుకొని ఇలా అనేక సంవత్సరాలు దీన్ని తిప్పుకుంటా వచ్చిండు. ఇప్పటి వరకు కూడా మా కులాలకు ఇన్ని కులాలకు సంబంధించి మరి ఒక్కరికొక లోన్ వస్తలేదు, ఎవరికి ఒక సర్టిఫికెట్ ఇస్తలేరు. ఇలా ప్రభుత్వ సంక్షేమ ఫలాల్లో వీళ్ళకి ఎవరికి వస్తలేవు. ఎమ్మెల్యే పదవుల్లోపట ఇలా 19 స్థానాలు ఉంటే మా వాళ్ళకు ఒక 4 ఇవ్వాలని ఎన్నడూ అడిగింది లేదు. మంత్రి పదవుల్లో మా ఉపకులాలకు ఒకటి ఇవ్వమని అడిగింది లేదు. వర్గీకరణ పేరు చెప్పుడు ఇలా మా కింది కులాల కోసం పనిచేస్తున్నామని చెప్పుడు ఇలా ఆయన పబ్బం గడుపుకోవడం, 30 ఏళ్ళ నుంచి దీన్ని తింపుతా ఉండడం.
ఇలా అందుకనే ఎన్ని రోజులు ఇలా మేము ఉద్యమంలో ఉన్నాం అన్నలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఏండ్ల కమానా తనలాడారు. ఎక్కడ చూసినా కానీ మన పేరు కానీ మన ఊరు కానీ మనకు సంబంధించిన వాటా విషయంలో ఎవ్వరు కూడా చెయ్యరు. మేమే ఇలా వేదిక మీద అడిగినప్పుడు ఎవరి కడుపునొస్తే వాళ్ళే గోలేసుకోవాలి, ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళే కొట్టాడాలి, కానీ ఎవరి గురించి కొట్టాడడానికి మేము లేమని చెప్పేసి ఆయనే చెప్పిండు. ఆ సందర్భంలో ఏర్పడ్డదే ఈ ఉద్యమం. ఏదో ఆషామాషిగానో ఏదో సంఘం పెట్టాలని కొంతమంది అనుకున్న దాని ప్రకారంగానో పెట్టినటువంటి సంఘం కాదు ఇది. వివక్షత నుంచి ఇలా ఆ అన్యాయమైనటువంటి వివక్షత నుంచి బయటపడడానికి చేస్తున్నటువంటి పోరాటమే ఈ ఎస్సీ ఉపకులాల పోరాట సమితి. ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు ప్రభుత్వం చేయవలసిన పనులు, ముఖ్యమైన పనులు 3. ఒకటి, అన్ని కులాలకు న్యాయం జరగాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీని మేము హర్షిస్తున్నాం. అందులో భాగంగా మన పోరాటాన్ని గుర్తించి ఆయన వాళ్ళ కార్పొరేషన్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది వాళ్ళ మేనిఫెస్టోలో. మొన్న కార్పొరేషన్ను మరి అసెంబ్లీలో పెడితే అందులో 2 కార్పొరేషన్లే అనౌన్స్ చేశారు, మాలా మాదిగ కార్పొరేషన్లు. మరి ఉపకులాలు ఏం పాపం చేశారు? వీళ్ళు లేనప్పుడు అన్న మేనిఫెస్టోలో పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? మేనిఫెస్టోలో పెట్టడం వల్లనే మనం అందరం కూడా లక్షలాదిగా ఇలా పార్టీకి సపోర్ట్ చేసి ఇలా వాళ్ళ పార్టీని గెలిపించినాం. మరి మన బాగోగులు చూసే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి వెంటనే మన కార్పొరేషన్ కూడా అనౌన్స్ చేయాలని చెప్పేసి ఇలా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో మేము వెంటనే దీన్ని ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేస్తామని అన్నారు కాబట్టి ఎవరికైతే నిజంగా అన్యాయం జరుగుతున్నటువంటి కులాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కులాల గణన చేసిన తర్వాతనే వర్గీకరణ అమలు చేయాలి. దానికంటే ముందే ఈ ఏదైతే కుల ధృవీకరణ పత్రాల సమస్య ప్రధానంగా ఎదుర్కొంటున్నామో వీళ్ళందరికీ కూడా ఆర్డీఓ ద్వారా కాకుండా తహసీల్దార్ ద్వారా ఈ కులపత్రాలు అందించిన తర్వాత కులగణన చేపట్టి దాని తర్వాత ఎవరి వాటా ఎంతో స్పష్టంగా ఈ వర్గీకరణ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక ముఖ్య విషయం, ఇవన్నీ చేయాలంటే ముందుగాల దీనికి ఒక పెద్ద మనిషి ఉండాలి, అంటే దానికి కమిషన్ వేయాలి. గతంలో ఉషా మేర కమిషన్ చెప్పింది కదా, లోకూర్ కమిషన్ చెప్పింది కదా, అప్పుడు ఉన్నటువంటి రామచంద్రరాజు కమిషన్ చెప్పింది కదా. అప్పుడు ఏ కమిషన్లు ఏం చెప్పినాయో మమ్మల్ని ఎవరిని పిలిచి మాట్లాడింది లేదు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినాయి, నీ కన్సర్న్లో నువ్వు ఎట్లా చేయాలో అట్లా చేసుకున్నావు. ఇవాళ మేము చైతన్యవంతమైన మాకు జరిగిన అన్యాయాన్ని మేము గుర్తించాం. రాష్ట్రం విభజన జరిగింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఏ కులాలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ తేలవలసిన బాధ్యత ఉన్నది. కాబట్టి వీటన్నిటి మీద విచారణ చేపట్టడం కోసం ప్రత్యేక కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి. కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత మనకున్న అభ్యంతరాలు ఏమున్నాయి అవన్నీ కూడా స్వీకరించి వీటన్నిటిని సాల్వ్ చేసిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేయాలి తప్ప ఏ రాజకీయ ప్రయోజనం కోసమో ఒకరు ఇద్దరు డిమాండ్ చేసిరనో లేకపోతే మేము పోరాడతాం లేకపోతే ఇలా మేము మీ ప్రభుత్వాన్ని కూల్స్తాం అనేటువంటిది వలన బెదిరింపులకు గురైతే మాత్రం నిజమైన న్యాయం జరగవలసినటువంటి వర్గాలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి ఇలా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఇలా మన అందరి పక్షాన ముఖ్యంగా ఇక్కడ చాలా మంది మా కుల సోదరులు బంధువులు అందరు కూడా వచ్చిన్నారు, దూరం నుంచి కూడా అందరు కూడా వెంటనే మన రాష్ట్ర అత్యవసర సమావేశానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. మా డక్కలి సోదరులు, అదేవిధంగా మా బుడగజంగం సోదరులు, మా మాదాస్ కుర్వ, మా సమగర మోచి, అదేవిధంగా మా ఇంకా చిందు బైండ్ల గోసంగి ఒలేదాసరి, మా మహర్ మాంగ్, మా మిత అయ్యర్వార్లు, అదేవిధంగా మా మాలదాసర్లు, ఇంకా చాలా కులాలు కొంతమంది సమయభావం వల్ల లేట్గా రావడం జరిగింది. సో మరి అందరి యొక్క వాయిస్గా ఇక్కడ మేము చెప్పదలుచుకుంది ఒకటే, కులగణన చేసిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణ చేయాలి. వెంటనే దీనికోసం సపరేట్ కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయాలి. అదేవిధంగా తక్షణంగా ఏదైతే కార్పొరేషన్ల ద్వారా సంక్షేమ ఫలాలు అందిస్తామని అంటుండ్రో ఉపకులాల కార్పొరేషన్ కూడా వెంటనే ప్రకటించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా దీని మీద ఎట్లా మనం ముందుకు పోతే బాగుంటుంది,
మనం ఐక్యంగా ఎట్లా ముందుకు పోవాలనేటువంటిదే మాట్లాడుకుందాం. ఎందుకంటే మన కులాల పరంగా రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. సో అది మనము వర్గీకరణ జరిగిన తర్వాత ఏ కులం ప్రయోజనము ఎట్లా ఉండాలనేటువంటిది ఇక్కడ మళ్ళొక చర్చ. ఇక్కడ ఏబిసిడిగా వర్గీకరణ చేయాలన్నా, ఏబిసి ఉండాలన్నా, మరి ఎట్లా ఉంటే వర్గీకరణ జరిగితే మనకు లాభంగా ఉంటుంది అనేటువంటిది మనం కూడా ఒక చర్చ మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఇలా అత్యంత వెనుకబడ్డ కులాలు ఏ కేటగిరీలో ఉండాలి? ఇలా మన అన్ని కూడా అత్యంత వెనుకబడ్డ కులాలే. మాదిగా తప్పితే మిగతా అన్ని కులాలన్నీ వెనుకబడ్డ కులాలే. సో ఇవన్నీ కూడా ఏ కేటగిరీలో ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి ఇప్పటి వరకు లబ్ధి పొందినటువంటి కులాలన్నీ కూడా ఏదైతే మాదిగ సామాజిక వర్గం ఉందో అది బి కేటగిరీలో ఉండి, అందరికంటే ఎక్కువగా మరి చైతన్యవంతమైనటువంటి కమ్యూనిటీగా ఉన్నటువంటి మాలకాలం కులం సి కేటగిరీలో ఉంటే సామాజిక న్యాయం జరుగుతుంది. ఇంకో మనకు కొంచెం ఇబ్బందికరంగా మన 57 కులాలలో కూడా ఇంకొంత వేరియేషన్ ఉన్నది అని అనుకున్న సందర్భం అయితే మనలోనే ఏబి చేయాలి. మనలోనే ఏబి అంటే ఈ 2 కులాలతో మనకు సంబంధం లేకుండా మనలోనే అవసరమైతే ఏబి చేసినా సరే. మళ్ళీ ఏబి మన కులాలే ఉన్నట్లయితే సిలో మాదిగలు ఉంటారు, డిలో మాలలు ఉంటారు. ఈ రకంగా ఎటు పెట్టినా ఈ 2 కులాలతోటి సంబంధం లేకుండానే ఈ వర్గీకరణ అనేటువంటిది మన ఉపకులాలకు జరగాలి. మన దాంట్లో కూడా మరీ బీదరికంగా ఉన్న వాళ్ళని ఏ వర్గంలో పెట్టుకోవచ్చు, ఇంకా కొంచెం మెరుగ్గా ఉన్నారు, కొంత రాజకీయంగా సామాజికంగా ముందున్నారు అని అనుకున్నప్పుడు వాళ్ళను బీలో పెట్టుకున్నా మనకు పెద్ద పర్వాలేదు. మన దాంట్లో మనకు ఇంకా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాం, కానీ అట్ట కూడా చేసుకున్న ఒకటే. కానీ ఈ 2 కులాలతో మాత్రం కలవకుండా మన వర్గీకరణ ఉండాలనేటువంటిది మనము ఇలా చర్చించుకున్నాం. మనం అందరం కూడా ఫోన్లలో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది, మేధావులతో కూడా చర్చించాం. ఎవరికి కూడా ఏదేమైనా ఇలా సుప్రీంకోర్టు ఒక మంచి సామాజిక దృక్పథంతో అది తీర్పునిచ్చినప్పుడు దీన్ని మనం అందరం యూటిలైజ్ అయ్యే విధంగా అందరికీ గ్రౌండ్ లెవెల్లో మన ఫలాలు అందే విధంగా మన కృషి ఉండాలి. ఇంకో కులం మీద దాన్ని చేయడం కాకుండా అన్ని కులాలకు సామాజిక న్యాయం జరిగే విధంగా మన వర్గీకరణ కోరుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంకొక ప్రస్తావన జడ్జిమెంట్లో తీసుకొచ్చారు, దళితుల్లో కూడా క్రీమీ లేయర్ పెట్టాలి అనేటువంటిది ఒకటి తీసుకురావడం జరిగింది. సో దీని మీద కూడా మనం మాట్లాడుకోవాలి. బీసీలలో కూడా ఇలా క్రీమీ లేయర్ అనేటువంటిది పెట్టడం జరిగింది. క్రీమీ లేయర్ అంటే ఏందయ్యా, ఎవరైతే ఒక స్థాయి ఆర్థిక పరిపుష్టి సాధించారో ఆ తక్కువ ఒక స్లాబ్ పెడతారు. దానికి ఒక 10 లక్షల సంవత్సర ఆదాయం, ఒక 10 లక్షల వరకు ఉన్న లోపల ఉన్న వాళ్ళు క్రీమీ లేయర్ కాకుండా తర్వాత ఉన్న వాళ్ళు, లేకపోతే 5 లక్షలు 8 లక్షలు దాన్ని బేస్ తీసుకొని దాని తర్వాత ఉన్నోళ్ళు ఈ రిజర్వేషన్ ఫలాలు వాళ్ళకు అందకుండా పెట్టడం జరుగుతుంది. ఆర్థికంగా ఎవరైతే ముందుంటారో వాళ్ళు క్రీమీ లేయర్ వర్తింపజేయాలనేటువంటిది ఇక్కడ సూత్రం. ఇక్కడ దళితుల్లో వర్గీకరణ విషయానికి వచ్చే వరకల్లా, లేకపోతే దళితులకు ఉన్నటువంటి రిజర్వేషన్ల విషయానికి వచ్చే వరకల్లా, ఇవాళ క్రీమీ లేయర్ పెట్టుకున్నా మనం దాని కిందనే ఉంటాం. మన కులాలందరం కూడా క్రీమీ లేయర్ పెట్టుకున్నా మ్యాక్సిమం అందరం కూడా క్రీమీ లేయర్ కిందనే దాని దరిదాపుల్లోనే వచ్చేస్తాం. కానీ ఇవాళ మనకు ఉన్నటువంటి చట్ట ప్రకారంగా చూసుకుంటే దళితులకు రిజర్వేషన్లు ఇచ్చింది ఆర్థిక పరమైనటువంటి బేస్ మీద కాదు. ఇలా బీసీలకు కావచ్చు, ఇలా నిన్న మొన్న ఓసీలకు ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది. కానీ దళితులకు వీళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారనేటువంటిది అంశం కాకుండా వీళ్ళు సమాజం నుంచి వెలివేయబడుతున్నారు. వీళ్ళు అంటరానితనం వివక్షత కారణంగా వీళ్ళు ఇలా సమాజానికి దూరంగా ఉంచబడుతున్నారు అని చెప్పేసి వీళ్ళు అన్ని రకాలుగా ముందుకు రావాలనే ఉద్దేశంతో మనకు రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మరింత విపులంగా దాని మీద పరిశీలన చేయవలసి వస్తుంది. ఇంకా దాని మీద నిపుణులతోటి సంప్రదింపులు చేయవలసి
వస్తుంది. కాబట్టి క్రిమిలేయర్ పాటించిన ఇలా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ విద్యా ఉద్యోగ పరంగా కానీ రాజకీయంగా కానీ ఇలా శూన్య పరిస్థితిలో ఉన్నది అత్యంత వెనుకబడ్డ దళిత కులాలు, మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కులాలు అంటారా లేదా ఉప కులాలు అంటారా, వీటన్నిటి కూడా మీరు ఏ సుప్రీంకోర్టులో ఏ క్లాజ్ పెట్టినా ఏ యొక్క అంశాన్ని వాళ్ళు ఇక్కడ ప్రస్తావించినా వాటన్నిటికీ కూడా లోబడి మాత్రం ఇలా ఎస్సీ ఉప కులాల పరిస్థితులు ఇలా దయనీయంగా ఉన్నాయి. కాబట్టి మా కులాలందరినీ కూడా ఏ కేటగిరీలో పెట్టాలని చెప్పేసి కులగణన చేపట్టిన తర్వాతనే వర్గీకరణ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సమాజం కూడా ఇలా మాదిగలు కూడా మా యొక్క న్యాయమైన డిమాండ్కు మద్దతు ఇవ్వాలి. మిగతా సమాజం కూడా ఈ వెనుకబడ్డ కులాలకు అండగా నిలవాలని చెప్పేసి మేము ఇలా పౌర సమాజానికి రాజకీయ పార్టీలకు దళిత సంఘాలకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై భీమ్.